తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకొని స్థానికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారికి సమీపంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 13 స్టోర్లు అండి, షట్టర్స్ మొత్తం 13, పైన కింద వేరు. ఆ మొత్తంలా ఒక్కటి కూడా మిగలలేదు. కింద మొత్తం అది హెల్మెట్ షాపు, పైన మొత్తం టాయ్స్, 2 పోయినాయి. ఫైర్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ, ఇంతకుముందు ఆఫ్టర్నూన్ టైంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఏసీ ఫిట్ చేస్తున్నారని సూచన వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఒక దీంట్లో పాటు వచ్చి హర్షామేద్ పక్కనే ఉంది. హర్షామేద్ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్, కిందనేమో ప్రైవేట్ ట్రావెల్స్, కింద ప్రైవేట్ ట్రావెల్స్, పైన వచ్చేసి హెల్మెట్ షోరూము, పైన టాయ్ షోరూమ్. మొత్తం అయితే పూర్తిగా అయితే అయిపోయింది, ధ్వంసమైంది. నామ్స్ ఏంటి అన్నది, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, పాత బిల్డింగ్స్, ఆ పాత బిల్డింగ్స్ తర్వాత ఏం చేంజ్ చేయాలి. దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇదే అమీర్పేటలో మైత్రి 1 అంటే ఎంతమంది పిల్లలు ఇన్స్టిట్యూట్స్, అదే బోర్డ్స్ చూస్తే తెలుస్తుంది మీకు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి. అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ ఉంటే ఆ బోర్డు పక్కనే అది కాలితే ఇట్ విల్ బికమ్ ఏ ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నా కమర్షియల్ కాంప్లెక్స్లో నేను ఈ సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాలి అన్న శ్రద్ధ పెట్టాల్సిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. అవును, అంటే లోపల బట్టలు ఉన్నాయి, హెల్మెట్ మెటీరియల్లో కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు కెమికల్ మిక్స్ చేసిన వాటర్ కూడా ఓన్లీ చేస్తూ ఉన్నారు. మేబీ ఇంకో 10-15 మినిట్స్లో యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. ఎందుకంటే ఇందాక 2 వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక 2-3, ఇప్పుడు ఇంకొక 2-3 వచ్చినాయి. వాళ్ళ డెప్యూటీ డైరెక్టర్ గారు, వాళ్ళ సీనియర్ ఆఫీసర్ కూడా వచ్చినారు ఫైర్ నుంచి. ఇప్పటికీ ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయేమో. అండ్ వాటర్ అబౌట్ 8-10 వెహికల్స్ are constantly refilling the tankers. As of now, casualties are not there. Nobody is there inside, but the material is inflammable, so we are putting it off and it is again starting to burn. So it is taking max half an hour. 5 నుంచి అయితే ఇమీడియట్గా ఇక్కడ 5 స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు, లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు.